అలా కూర్చోవాలా సో హాయ్ హలో నమస్తే. ఇప్పుడైతే మనం మా దగ్గరలో ఉన్న కన్నూరు సమ్మక్క జాతరకు వచ్చినాం. సో మేడారం పెద్దది, మాకు ఇక్కడ ఇదైతే కన్నూరు జాతర అనేది ఇక్కడ పెద్దది. సో జాతరలో ఏమేమి ఉంది, పోయిన 2 సంవత్సరాలకి ఇప్పటికీ ఏం మారింది అనేది చూపిస్తాను. జాతరలో వెహికల్ పార్కింగ్ చేసుకొని వండుకొని తినాలి అనుకుంటే ఈ ప్లేస్ అంతా ఖాళీ ఉంటుంది. సో ఇక్కడ సమ్మక్క సారలమ్మకు మొక్కులు ఇవ్వాలి అనుకుంటే తలనీలాలు ఇవ్వడం ఇక్కడ. సో బ్యాక్ సైడ్ అయితే టికెట్ అడుగుతారు, అది కొబ్బరికాయ పట్టకపోతేనే టికెట్, నార్మల్గా మనుషులు పోతే మాత్రం టికెట్ లేదు. సో మేమైతే లైన్లోకి వెళ్ళిపోయాం. సో ఇదైతే సమ్మక్క గద్దె. ఇది సమ్మక్కకు మొక్కులు అప్పచెప్పాలంటే ఇక్కడే. సమ్మక్క గద్దె కాడ ఇప్పుడే మొక్కుకున్నాం. సో ఇది సారలమ్మ గద్దె, దగ్గరికి చూపిస్తా. సో ఈ అన్న అయితే పైన ఉన్నాడు. ఈ అన్నని అడిగితే వీడియో పైకి తీసుకొని కెమెరా తీసుకొని వీడియో తీసిచ్చాడు. మినరల్ వాటరు ఫ్రీ ఉంది ఇక్కడ. ఇక్కడ ఎమర్జెన్సీ ఏదైనా మెడికల్ ఇష్యూ వస్తే మెడికల్ క్యాంప్ కూడా ఉంది. ఈ వే అయితే స్వీట్ షాపులు ప్లస్ షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్లు ఉంటాయి. జస్ట్ మీకు అలా చూపించి వచ్చేస్తా. ఇక్కడ నుంచి మేము కమలాపూర్ దగ్గర ఉన్న జాతరకి వెళ్తాం. నెక్స్ట్ ఇది కన్నూరు నుంచి వెళ్ళి వచ్చేది. ఈ రూటు చక్కగా ఇటు జాతరకి వెళ్ళిపోవచ్చు. సో ఇంకో రూటు పంగిడిపల్లి నుంచి వెళ్ళి ఉంది, అది మా ఊరు. ఇప్పుడు కన్నూరు జాతర అయిపోయిందంటే ఈ రూట్ నుంచి వెళ్ళి కమలాపూర్ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మేము అయితే కమలాపూర్ వెళ్తున్నాం. సో హాయ్ హలో నమస్తే. ఇప్పుడైతే మేము కన్నూరు జాతర చూసుకున్నాం. సో అక్కడ నుంచి వెళ్ళి కమలాపూర్ జాతరకు వచ్చినాం. సో ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాం. ఇక్కడ మొక్కులు ఏమైనా ఉంటే తలనీళ్ళు ఇవ్వచ్చు. మళ్ళీ లైన్లో నిల్చున్నాం. సో లోపల ఎంట్రన్స్ అయితే బాగుంది. సో ఇదైతే సమ్మక్క గద్దె. ఇక్కడికి వెళ్ళి మొక్కాది పెట్టుకుని వద్దాం మనం. అక్కడ సమ్మక్క దగ్గర అయితే మొక్కులు పెట్టినాం. సో ఇప్పుడు సారక్క గద్దె, ఇక్కడికి కూడా వెళ్ళి మొక్కుకుందాం.
ఇక్కడ కూడా మెడికల్ క్యాంప్ అయితే ఉంది. అమ్మూరిది కమలాపూర్ బస్ స్టాండ్ ఉంటుంది, సమోసా బేకరీ. సో ఇదైతే షాపింగ్ ఏరియా, స్ట్రీట్ షాపులు ప్లస్ షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్లు. సో ఇక్కడ పెద్దగా అయితే ఏం లేవు, సో నచ్చితే తీసుకోండి. సో కమలాపూర్ జాతర కూడా అయిపోయింది. ఇక్కడికి వచ్చినాం, మొక్కలు పెట్టినాం, తిరిగినాం, అయిపోయింది. సో ఇప్పుడైతే మనం మరపల్లిగూడెం దగ్గర ఉన్న జాతరకి వెళ్దాం. సో ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినా, అక్కడికి ఫస్ట్ టైం వెళ్తున్నా. సో ఎలా ఉంటుందో ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే మనం మరపల్లిగూడెం దగ్గర ఉన్న జాతరకి వచ్చినాం. ఇదైతే సమ్మక్క గద్దె. దర్శనం అయితే చేసుకుందాం ఇక్కడ కూడా. సక్సెస్ఫుల్గా మరపల్లిగూడెం సమ్మక్క సారలమ్మ జాతర కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం తిరిగిన 3 జాతరలలో ఈ మెయిన్ కన్నూరు, కమలాపూరు, మరపల్లిగూడెం ఈ 3 జాతరలలో కొన్ని విషయాలు మీకు చూపించలేదు. ఏంటి అంటే స్నానాలు చేసేటివి ఎక్కడైనా ఉన్నాయి, వాటర్ ఇవి. సో అవి చూపించలేదు, ఎందుకంటే స్నానాలు చేస్తారు కాబట్టి ఇబ్బంది ఉంటుంది అని అవి చూపించలేదు. ఇంకొకటి మొక్కులు పెట్టి తర్వాత కోళ్ళను కోస్తారన్నట్టు, సో అవి చూపించలేదు. అవి ప్రతి ఒక్క జాతరలో ఉన్నవి. కొబ్బరికాయలు ప్లస్ ఎత్తుబెల్లం, అమ్మవారికి ఎత్తుబెల్లం ఇస్తారు కదా, సో అది ఉంటుంది, అది కూడా చూపించలేదు. సో అవి ప్రతి ఒక్క జాతరలో ఉన్నవి, మెయిన్ అవి అయితే చూపించలేదు. ఎందుకంటే మన వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చూపించలేదు. మనకు కావాల్సింది ఆ గద్దెలు ఎలా ఉన్నవి, తల్లులు ఎలా ఉన్నారు, సో అక్కడికి వచ్చే జనాలు ఎంతమంది వస్తున్నారు, జాతర అనేది ఎలా ఉంది అని చెప్పి అవి చూపించాను అంతే. సో మార్నింగ్ నుండి ఇప్పటి వరకు అయితే కన్నూరు, కమలాపూరు, మరపల్లిగూడెం 3 జాతరలు కవర్ చేసిన. నా చిన్నప్పటి నుంచి అయితే నేను వెళ్ళింది కన్నూరు జాతరకే. కన్నూరు దగ్గర ఈ సమ్మక్క సారలమ్మ జాతర జరుగుద్ది. సో మాకు తెలిసింది అయితే చిన్నప్పటి నుంచి అదే జాతర. సో అక్కడికి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు స్పెషల్గా ఏంటి అంటే కమలాపూరు, మరపల్లిగూడెం యాడ్ చేశాను ఇందులో. సో మనకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి ఒకటే జాతరలో ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి మా చుట్టుపక్కల జాతర ఎలా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమున్నాయా అని చూపించడానికి 3 ప్లేస్లకు వెళ్ళాను. మీకు ఏ జాతర నచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. సో మీరు మీ దగ్గరలో ఉన్న ఆ ప్లేసు ఏ జాతర ఎక్కడికి వెళ్ళారో అనేది కూడా కామెంట్ చేయండి. సో ఉంటా మరి, రైట్, బాయ్.